पूरा लोकल पढ़ रहे थे, सर भी अच्छा पढ़ा रहे थे, हमारे को सर से कुछ ऑब्जेक्शन नहीं है। वो अभी ऐसा हुआ वो हमको नहीं मालूम है, और हमको तो कभी मालूम ही नहीं सर ऐसे काम करे। हमसे तो अच्छा बात करते थे, अच्छा ही रहते थे, ऐसा हम लोग को कभी नहीं मिला। ऐसा मिले डाउट है तो हम खुद ही निकाल लेते ना, अच्छा रहते थे हमारे से, हमको तो कुछ प्रॉब्लम नहीं था सर से। अभी क्या चाह रहे तुम? हम लोग कुछ नहीं, हमारे बच्चे पढ़ रहे हैं, अभी बीच में कहाँ से निकालना हम लोग, ये बीच में कहाँ पढ़ाना हम लोग, बोलो मुश्किल ही है ना ये बीच में पढ़ाना बोले तो। इतना पैसा कहाँ से लाना, क्या करना, पैसे कहाँ से लाना, बीच में ऐसे बंद कर दिए तो फिर कहाँ से लाना हम पैसे? నువ్వు తెలిస్తే తెలుసుకోవాలి, ఇంకెవరికి చెప్పుకోవాలి, మరి నేను గరీబోళం నాయన జీతాలు చేత కట్టుకుపోతున్నాము, మేధా స్కూల్లో జరిగినటువంటి సంఘటనకు సంబంధించి ఏదైతే అల్ఫాజోలం అమ్మినటువంటి తయారు చేసినటువంటి కేసు విషయంలో ఈ పాఠశాలను మా ఉన్నతాధికారుల ఆదేశం ప్రకారం నిన్న సీజ్ చేయడం జరిగింది. ఆ సీజింగ్కు మళ్ళీ ఈరోజు పిల్లలతో మాట్లాడదాం, తల్లిదండ్రులతో మాట్లాడదామని మేము రావడం జరిగింది. ఇక్కడ మేనేజ్మెంట్ వాళ్ళు ఎవరు లేరు, అయితే టీచర్లను పిలిపించడం జరుగుతుంది. టీచర్లను పిలిపించి వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడి ఆ పిల్లలు ఏ స్కూల్లో జాయిన్ చేస్తారో వాళ్ళతో కనుక్కొని వాళ్ళ అభిష్టం మేరకు ఆ పిల్లలను పక్క పాఠశాలలో, మనకు 5-6 స్కూల్స్ ఉన్నాయి దగ్గరలో, గవర్నమెంట్ పాఠశాల కూడా ఉంది, వాళ్ళు ఏ స్కూల్లో చేరదలుచుకున్నారో అదే స్కూల్లో జాయిన్ చేయించి వాళ్ళ విద్యా సంవత్సరం నష్టపోకుండా తగు జాగ్రత్తలు తప్పకుండా మా ఆఫీసర్స్, హైయర్ ఆఫీసర్స్ చెప్పారు. దాని ప్రకారం మేము నడుచుకుంటాం జరుగుతుంది. ఈ పాఠశాలలో 63 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. 1 నుంచి 7వ తరగతి వరకు ఉన్నారు. ఆ పిల్లల్ని మేము పక్క పాఠశాలలో జాయిన్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి ఫీజు విషయంలో కానీ మిగతా ఏ విషయంలో కానీ ఇబ్బంది లేకుండా ఇక్కడ ఎంత ఫీజు కడుతారో అంతే ఫీజు అక్కడ వచ్చేటట్టు వాళ్ళని కూడా పక్క పాఠశాలలో వాళ్ళతో కూడా వాళ్ళతో ఒప్పించి మెప్పించి మాట్లాడి వాళ్ళకు నష్టం జరగకుండా చూసేటటువంటి ప్రయత్నం తప్పకుండా చేస్తాం. విద్యాశాఖ పరంగా అన్ని అనుమతులు రద్దు అవుతాయి. అయితే అది ఆర్డర్స్ చెప్పారు, ఆర్డర్స్ కూడా వస్తాయి. ఆర్డర్స్ మీకు కూడా ఆ విషయాన్ని తెలియపరుస్తాయి.